హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ టాక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్ గురించి ఇంకా పేపర్ లీక్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా మన పార్లమెంట్ లో బిల్ కూడా పాస్ చేశారు. అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీకి మధ్య చాలా ఫైట్ జరిగింది యాంటీ పేపర్ లీక్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి. యాక్చువల్ గా 2024 లో యాంటీ పేపర్ లీక్ బిల్ అనేది పాస్ చేశారు. అకార్డింగ్ టు దట్ బిల్, ఏదైనా ఆర్గనైజేషన్ గానీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్ గానీ ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ ఇలా మేజర్ పేపర్ లీక్స్ అవుట్ బ్రేక్ ఏదైనా అయితే ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్స్ ఉండేవి. బిఫోర్ 2024 పర్టికులర్ గా ఈ పనిష్మెంట్ అంటూ ఏది లేదు. ఐ మీన్ సపరేట్ యాక్ట్ గానీ అలాంటిది ఏమీ లేదు. 2024 కి ముందు జనరల్ గా క్రైమ్స్ చేసేటప్పుడు 420 సెక్షన్ ఎలాగైతే పెడతారో పేపర్ లీకేజ్ క్రైమ్స్ కూడా యూజువల్ గా అందరికీ పెట్టే 420 సెక్షన్ మాత్రం పెట్టేవాళ్ళు. అండ్ రీసెంట్ గా పార్లమెంట్ లో పాస్ అయిన బిల్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి దాని అమెండ్మెంట్ 2024 కి ఇప్పుడు చేసిన అమెండ్మెంట్ అనమాట. సో ఈ పేపర్ లీక్ వల్ల ఎంత ప్రొటెస్ట్ జరిగిందో మనందరికీ తెలుసు. అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ తగ్ ఆఫ్ వార్ నడిచింది అసెంబ్లీలో. ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాకుండా తర్వాత రోజు ఇది పాస్ అయింది. అండ్ ఈవెన్ కాంగ్రెస్ ఓట్ అయిపోయినా సరే బీజేపీ స్ట్రెంత్ అండ్ మెజారిటీ ఎక్కువ కాబట్టి ఆ బీజేపీ మెజారిటీని బట్టి ఈ బిల్ అనేది పాస్ అయింది. ఈ పేపర్ లీక్స్ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అండ్ పేపర్ లీక్స్ గురించి చెప్పుకునే ముందు ఈ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మన ఇండియాలో ఎగ్జామ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయి అనేది. జనరల్ గా మనకి ఇంత ముందు అంతా కింగ్డమ్ రూల్స్ ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇండియన్ రూల్ చేశారు. ఆ టైంలో స్కాలర్స్ ఉండేవాళ్ళు కానీ పర్టికులర్ గా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ అండ్ కాన్స్టిట్యూషనల్స్ కానీ ఇవేమీ లేవు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఇలాంటి కాన్స్టిట్యూషనల్ రూల్స్ కానీ ఇలాంటి కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ పార్లమెంటు ఇలాంటివన్నీ కూడా మన ఇండియాలో ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళు. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది లండన్ లో జరిగింది. ఆ రోజుల్లో ఇండియా నుంచి లండన్ వరకు వెళ్ళి అక్కడ చదువుకునే స్కాలర్స్ అంత క్యాపబిలిటీ అంత ఎక్కువ లేరు ఆ టైంలో. అండ్ బట్ స్టిల్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వాళ్ళు అచీవ్ చేశారు. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. 1926 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇలా గవర్నమెంట్ గానీ, మెడికల్ గానీ, పోలీస్ రిక్రూట్మెంట్ గానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ ప్రకారం వాళ్ళకి అనుగుణంగా చేసుకున్నారు అవన్నీ. సో బ్రిటిష్ రూల్ కాబట్టి మెజారిటీ ఆఫ్ వాళ్ళకి ఎలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. బట్ స్టిల్ ఆ టైంలో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 లోనే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ స్టార్ట్ అయినాయి మన ఇండియాలో. 1947 నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్లికబుల్ అయ్యే టైం ముందు వరకు కూడా ఈ కాన్స్టిట్యూషన్ పీరియడ్ లో బాగా చదువుకున్న వాళ్ళని, స్కాలర్స్ ని, వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవడం అంటే వితౌట్ ఎగ్జామినేషన్. నేను అనేది ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఎగ్జామ్స్ లేకుండా రిక్రూట్ చేసుకోవడం. అండ్ 1950లో కాన్స్టిట్యూషన్ అప్లై చేసిన తర్వాత యూపీఎస్సీ అనేది స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు యూపీఎస్సీ అనేది సెంట్రల్ బాడీ. అండ్ యూపీఎస్సీ కింద ఐఏఎస్, ఐపీఎస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి యూపీఎస్సీ కింద ఉంటాయి. అండ్ దాని తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం. ఇండియా కూడా ఇలా ప్రతి విషయం ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. 1951 లో ఐఐటి ఖరగ్పూర్ ఫస్ట్ ఐఐటి కాలేజ్. సో 1955 లో ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్. 1960 లో జేఈ స్టార్ట్ చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ఎగ్జామినేషన్స్, స్టేట్ రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 10 years గ్యాప్ తీసుకుని ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేశారు. 1970s ఆ టైం వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఎవాల్వ్ అయినాయి. బ్రిటిష్ టైంలో ఇంజనీరింగ్ కాలేజెస్ లేవా, ఉన్నాయి. 1934, 1940 ఆ టైంలో మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ కంట్రోల్లో ఉన్న కాలేజెస్ అప్పుడు ఉన్నాయి. 1835 బెంగాల్, 1845 బాంబే, 1906 బాంబే ఇలా ఆ ఏరియాని బట్టి ఆ కాలేజ్ కి నేమ్స్ ఇచ్చుకున్నారు వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి. ఇండిపెండెన్స్ తర్వాత మనం కూడా మెడికల్ ఎగ్జామ్స్ 1956 లో ఫస్ట్ ఎయిమ్స్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నీట్ అయితే 2013 ఈ టైంలో వచ్చింది. 2000 వచ్చేసరికి మెడికల్ కాలేజెస్ అనేవి ఇండియాలో ఎవాల్వ్ అవడం స్టార్ట్ అయినాయి. వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ ఇందులో ఏంటంటే పేపర్ లీక్స్. పేపర్ లీక్ స్కామ్స్ ఆర్ ద మేజర్ అవుట్ బ్రోక్ స్కామ్స్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లండర్స్ వేర్ ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. కాంగ్రెస్ ఉన్న టైంలో పేపర్ లీక్స్ జరిగాయి. బీజేపీ ఉన్న గవర్నమెంట్ లో కూడా పేపర్ లీక్స్ జరిగాయి. అండ్ దాని తర్వాత బీజేపీ 2014 లో గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 100+ పేపర్ లీక్స్ జరుగుంటాయి. 1997 May 4th ఐఐటి జేఈ పేపర్ లీక్ అయింది. ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఎగ్జామ్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది బయటకు వచ్చింది. 2003 లో సిఐటి పేపర్ లీక్. రంజిత్ డాన్ అనే అతను ఈ పేపర్ లీక్ కి మెయిన్ కాజ్ అనమాట. అతను ఏం చేశాడంటే పేపర్ లీక్ చేసి ఈ పేపర్ కావాల్సిన వాళ్ళకి ఢిల్లీ, ముంబై ఏరియాస్ లో లగ్జరీ హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసి వాళ్ళకి ముందే క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా ముందే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ అనదర్ స్కామ్ సిబిఎస్ఈ ఏఎంపీఎంటీ లీక్. ఇదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచే పేపర్ అనేది దొంగతనం చేయడం జరిగింది. 2006 to 2019 ఈ మధ్యలో జరిగిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ వ్యాపం స్కామ్. సో ఈ స్కామ్ అనేది మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ స్కామ్ కి సంబంధించి
సంబంధించి ఇందులో బోర్డు మెంబర్స్ కూడా లింక్స్ ఉన్నాయని చెప్పి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రవర్సీస్ అయితే జరిగినాయి. అండ్ ఓఎంఆర్ షీట్ మ్యానిపులేషన్, డమ్మీ క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ రాయడం, ఆన్సర్ పేపర్ కీస్ లీక్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్ అంతా కూడా ఈ వ్యాపం స్కామ్ లో జరిగినాయి. 2018 లో సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్, మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్స్ వాట్సాప్ గ్రూప్స్ లో లీక్ అవడం, ఇలాంటి లీక్స్ అనేవి జరిగినాయి. సో ఒక స్కామ్ అనేది పర్టికులర్ గా ఈవీఎల్ అనే జరుగుతుందని లేదు. అఫీషియల్స్ పేపర్స్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళు కొన్ని సెట్స్ డిజైన్ చేస్తారు. ఆ సెట్స్ లో నుంచి ర్యాండమ్ గా పిక్ చేస్తారు. ఈ విషయం మనందరికీ తెలుసు. దీని తర్వాత ఆ సెట్స్ అనేవి ఎగ్జామ్ కన్నా ముందే ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తాయి. పర్టికులర్ ప్రింటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ పేపర్ ని ప్రింట్ చేసి ఎగ్జామ్ హాల్స్ కి తీసుకెళ్తారు. సో ఈ ప్రాసెస్ లో అయితే రేర్ కేసెస్ లో ప్రొఫెసర్స్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ రిమైనింగ్ కేసెస్ లో ప్రింటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే పేపర్స్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతారు. ఇలా ఒకవేళ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ జరుగుతాయి. 2015 లో ఏపీఎంటీ స్కామ్. ఇదేంటంటే స్టూడెంట్స్ బ్లూటూత్ డివైజెస్ యూజ్ చేసి ఎగ్జామ్ రాశారు. జస్ట్ నేను ఒక 5 names చెప్పాను. ఇలాంటివి 200+ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఏ రేంజ్ లో పేపర్ స్కామ్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి అనేది. నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మనం అనుకున్నట్టు కష్టపడి స్టూడెంట్స్ అందరూ చదివి రాసుకుందామని చెప్పి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ నీట్ గానీ ఏఎంపీటీ గానీ ఇంక్లూడింగ్ సెంట్రల్, స్టేట్ 2019 వచ్చిన తర్వాత నీట్ ఎగ్జామ్స్ ఇలా స్కామ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా అఫీషియల్ గా రికార్డ్ అయిన స్కామ్స్. మనకు తెలిసింది కాబట్టి ఇవన్నీ అఫీషియల్ గా రికార్డెడ్ స్కామ్స్. బట్ తెలియకుండా ఈ స్కామ్స్ మనకి తెలియకుండా ఈ స్కామ్స్ రన్ అయిపోయి ఎగ్జామ్స్ రాసి ఎంతమంది ఫ్యూచర్ స్పాయిల్ అయిపోయి ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. 200+ స్కామ్స్ అవుట్ బ్రేక్ అయినవి. కానీ అవుట్ బ్రేక్ అవునవి ఇంకెన్ని ఉన్నాయో, ఆఫ్ ది రికార్డ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సిజేపీ ప్రొటెస్ట్ ఏదైతే చేసిందో ఇంకా మంచిగా అని చెప్పాలి. బికాస్ ఒకవేళ సిజేపీ కనుక ప్రొటెస్ట్ చేయకపోయింటే 2024 యాక్ట్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ యాక్ట్. బట్ దానికి ఇంప్రూవైజ్డ్ ఇంకో బిల్ వచ్చేది కాదు. చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు. సిజేపీ ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళు రాజకీయం కోసం చేశారు ఇలా అన్నారు. ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. పొలిటికల్ గా చేశారు అనుకోవచ్చు. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యూత్ స్టడీస్ కోసం చేశారు అని మాట్లాడుకోవచ్చు. బట్ పేపర్ స్కామ్ అనేది ట్రూ, పేపర్ మాఫియా అనేది ట్రూ. ఇది ఒక వైట్ కాలర్ క్రైమ్ లాంటిది. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ డికేడ్. సో ఎవ్రీ ఇయర్ కానీ 2 years కోసం కానీ ఖచ్చితంగా ఏదో ఒక స్కామ్ జరుగుతూనే ఉంది. మనం న్యూస్ లో చూసుకుంటే దీనికి ఫుల్ స్టాప్ అనేది ఇప్పుడు వరకు పడలేదు. ఒక్కసారి స్టార్ట్ అయింది. ఇంకా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్స్ అని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో న్యూ టైప్ ఆఫ్ స్కామ్స్. సో సైబర్ క్రైమ్ నుంచి ఇలా డిఫరెంట్ టెలిగ్రామ్ యాప్స్ లో పేపర్స్ షేర్ చేయడం, ఏది జరిగినా ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా స్కామ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి ప్రొటెస్ట్ లో వస్తేనే స్టూడెంట్స్ కి మంచిది. యాక్చువల్ గా గవర్నమెంట్ ఎలా ఉన్నా, రాజకీయాలు ఎలా ఉన్నా సరే, ఒకవేళ ఇది నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అది ఎవరు చేసినా మంచిదే. ఎందుకంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు జాబ్స్. చాలా మంది జాబ్స్ కోసం రాసుకుంటారు. ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ లో ఎంట్రన్స్ కోసం రాస్తారు. ఒకసారి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటే అది రిజర్వేషన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి పేపర్ లీక్ అయిన తర్వాత ఆ పేపర్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెంచుతారు. ఫ్యూచర్ లో ఇలాంటి స్కామ్స్ జరగకూడదని చెప్పి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండద్ది అని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. ఈ గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఆ స్టూడెంట్స్ వైపు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.